నార్మల్ ప్యాసింజర్ ఎట్లా అరెస్ట్ చేస్తారు? నార్మల్ ప్యాసింజర్ ఎప్పుడు ఒక యాక్సిడెంట్ కి కారకుడు అవ్వడు. కానీ పక్కన ఉన్న ప్యాసింజర్ అనే అతను ఒకప్పుడు ఎక్స్సీఎం, క్రౌడ్ పుల్లర్, నెగటివ్ వే ఆర్ పాజిటివ్ వే, ఇస్ అ క్రౌడ్ పుల్లర్. ఒక 10 మంది పర్వర్ట్స్ అక్కడ ప్లకార్డ్స్ పట్టుకున్నాడు, పుల్ చేశాడు కదా. అతని వెహికల్ పైన ఒకడు ఎక్కి ప్లకార్డ్ చూపిస్తున్నాడు కదా, పక్కన వెహికల్ కాదు కదా. అభిమానుల్ని ఏమి అనలేని తనమేమో పాపం ఆయన కారు ఎక్కుతుంటే కూడా. అసలు రూల్స్ పాటించడం రాని తను, అభిమానులు అనలేని తనం కాదండి. రూల్స్ పాటించడం అనేది ఇతనికి రాదు. రూల్స్ ఇతను పెట్టలేడు, రూల్స్ పాటించలేడు. రూల్ బుక్లో ఒక అక్షరం కూడా రాయని పర్సన్ ఇతను. హీఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ బ్రీడ్. నువ్వు ఎంకరేజ్ చేసి ఇంతమందిని లాక్కోబట్టే ఇంత గుంపుగా జనాలు వచ్చారు రోడ్డు మీదకి. ఇంత గుంపుగా జనాలు వచ్చారు కాబట్టే స్టాంపేడ్ అయింది. ఒక మనిషి కింద పడ్డాడు, ఓకే. నేను ఇంకో కోణం అడుగుతాను మిమ్మల్ని. నాయకుడు అవ్వాలనుకుంటున్నాడు అనుకోండి ఎవడన్నా, ఒక వర్గానికి కానివ్వండి, ఒక రాష్ట్రానికి కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే అవ్వాలనుకుంటున్నాడు కదా. మళ్ళీ ఆయన ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లేదు, ఫైన్. ఆయన ఇప్పుడు రాష్ట్ర నాయకుడు అవ్వాలనుకుంటున్నాడు. మానవత్వం అనేది ఉండాలి. నీ బండి కింద ఒకటి పడితే కనీసం కారు ఆపవా? యువర్ అ ఫెయిల్యూర్ యాజ్ అ హ్యూమన్. మానవత్వం ఉండదా నీకు? చెప్పండి. 108 ఫోన్ చేసి పిలిపించేదాకా నువ్వు కూర్చోవా? లేకపోతే నీ వెహికల్లో పంపించవా? నువ్వు పోయేప్పుడు ఆ విగ్రహాన్ని దండైపోతే వచ్చి నష్టం ఏంటి? ఓ ప్రాణం కంటే ఎక్కువ.